వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూరీస్ టైనీ వరల్డ్. నేను ఎక్కడికి వెళ్తున్నాను అని చూస్తున్నారా? నేను టాకో ఈవెంట్ ఉంటే ఉగాదిది వెళ్తున్నాను. నేను మా ఫ్రెండ్స్ని ఆన్ ది వేలో మా ఫ్రెండ్ని పిక్ చేసుకొని వెళ్తున్నాను. ఇంటి దగ్గర నుంచి 43 మినిట్స్ ఉంది. మేము రీచ్ అయ్యేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. అండ్ ఆల్సో ఇక్కడ టాకో ఈవెంట్లో చాలా స్టాల్స్ ఉంటాయన్నమాట. లైక్ జ్యువెలరీకి, క్లాతింగ్కి, కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. ఇట్లా చాలా స్టాల్స్ పెడతారు. సో ఈ టాకో ఈవెంట్కి ఫ్యామిలీకి అయితే $50 పర్ ఇయర్ ఉంటుంది. విఐపిది కూడా ఉంటుంది మెంబర్షిప్, అదైతే $200 పర్ ఇయర్ ఉంటుంది. అండ్ సింగిల్ పర్సన్ది తీసుకుంటే మాత్రం $25 పర్ ఇయర్ ఉంటుంది. సో ఇట్లా మెంబర్షిప్ తీసుకుంటే మనకి కొన్ని కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయన్నమాట. సో అవైతే డిస్కౌంటెడ్ ప్రైస్లో ఇస్తారు. అండ్ కాంప్లిమెంటరీ డిన్నర్ కూడా అవైలబుల్ ఉంటుంది టికెట్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి. అండ్ చూసారు కదా మన ఇండియన్ వేర్ ఎన్ని స్టాల్స్ ఉన్నాయో, బ్యాంగిల్స్, జ్యువెలరీ, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో మేము అలా షాప్స్ చూసుకుంటూ, అండ్ ఆల్సో ఉగాది ఈవెంట్ కాబట్టి మనకి ఉగాది పచ్చడి కూడా పెట్టారు. మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ట్యాగ్స్ ఇస్తారు. వాటి గురించి మా ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హీఈస్ ద ట్రెజరర్. సో విఐపి మెంబర్స్ గెట్ దిస్ yellow tag. ఇలా రికార్డ్ చేసి పెట్టామనుకో నెక్స్ట్ టైం మొత్తం ఇదంతా ప్రింట్ తీసుకొని వస్తారు. సో వితౌట్ దిస్ ఫుడ్ వోంట్ బి ప్రొవైడెడ్, డిన్నర్ స్పెషల్. సో మనకి ట్యాగ్స్ లేకుండా డిన్నర్ అనేది ప్రొవైడ్ చేయరంట. సో అదే కాంప్లిమెంటరీ డిన్నర్ ఇస్తానన్నారు కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా ఫ్రెండ్. అండ్ కమింగ్ టు దిస్ పార్ట్, డెకరేషన్ చూసారు కదా ఎంత బాగుందో. సో బాగా నచ్చింది. కొన్ని పిక్చర్స్ తీసుకుందామని మేము మా ఫ్రెండ్స్ అక్కడ స్టాప్ అయ్యాము. కొన్ని పిక్స్ తీసుకున్న తర్వాత మాకు ఆన్ ది వేలో ఈ శారీ స్టాల్ ఒకటి కనిపించింది. ఇంకా తెలిసిందేగా, అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసాము. తర్వాత ఇక్కడ ఫోటో బూత్ లాగా ఒక ఏరియా పెట్టారు. సో ఇది బాగా నచ్చింది. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. అండ్ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. స్పెషల్ పర్ఫార్మెన్స్ ఒకటి చేశారు అల్లు అర్జున్ గారికి, రండి చూద్దాము. చూసారు కదా స్పెషల్ పర్ఫార్మెన్స్ బాగుంది కదా. అండ్ ఆల్సో అవే కాకుండా కొన్ని పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా చూద్దాం రండి.
ప్రాసెస్ అయిపోయాక డిన్నర్ చేద్దామని వచ్చాము. చూసారు కదా ఎంత క్రౌడెడ్గా ఉందో. వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. సాంబారు, పప్పు, పనసకాయ బిర్యానీ, తర్వాత 2 వెరైటీస్ ఆఫ్ పికిల్స్ ఉన్నాయి. ఫ్రెష్ ఘీ పెట్టారు, వడ పెట్టారు, ఇట్లా కొన్ని వెరైటీస్ ఉన్నాయి. ఫుడ్ని బాగా తినేసి ఇంకా కొన్ని స్నాప్స్ తీసుకున్నాము. స్నాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అది అయిపోయాక ఆర్పి పట్నాయక్ గారి కన్సర్ట్ ఉందన్నమాట. సో దానికి వెళ్దామని చెప్పి ఇంకా హడావిడిగా స్టార్ట్ అయ్యాము. అది 9 o'clock ఉందన్నమాట. అక్కడే సేమ్ ఆడిటోరియంలోనే. చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నాను ఆర్పి పట్నాయక్ గారు మనసంతా నువ్వే సాంగ్స్ లైవ్లో వినాలని. సో మీరు చూడండి. అయితే నేను లవ్ సీక్వెన్స్ అంతా చెప్పే ముందు ఈ సాంగ్ తో జస్ట్ లైక్ దట్ స్టార్ట్ చేస్తున్నాం. దీని తర్వాత చాలా లవ్ స్టోరీస్ బయటకు వస్తాయి. అండ్ ఫైనలీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ పాడుతున్నారు. సారీ, కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి అని ఆడియోకి తీసేయాల్సి వచ్చింది. సారీ అబౌట్ దట్. కన్సర్ట్ అంతా బాగా ఎంజాయ్ చేసేసి ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి 11:45 అయింది. అండ్ నెక్స్ట్ డే దట్ మీన్స్ 12 o'clockకి కేక్ కటింగ్ ఉంది. శ్రీ బర్త్డే ఈరోజు. సో మాకు 12 o'clockకి కేక్ కట్ చేయడం అనేది మాకు అలవాటు అనమాట. సో మేము దాన్ని అయితే మిస్ అవ్వము. సో వచ్చి ఇంకా తనకి ఇష్టమైన చాకోహాలిక్ కేక్ తెచ్చాను. తర్వాత కొన్ని కేక్ స్నాప్స్ తీసుకున్నాము. కేక్ అయితే శ్రీకి చాలా బాగా నచ్చింది. అండ్ క్యాండిల్స్ నాకు బ్లో చేయడం ఇష్టం ఉండదు తను, కాకపోతే క్యాండిల్స్ అనేది పెడితే బాగుంటుంది కదా ఆ ఫీల్ అని చెప్పి క్యాండిల్స్ పెట్టాను. తర్వాత బ్లో అయితే నేను చేయనీయలేదు, ఎందుకో నాకు అదొక సెంటిమెంట్ అనమాట. Happy birthday to you, shining star, shining star. May your dreams come true, no matter how far. You light up the room with your radiant glow. Oh, the world is lucky to have you. Don't you know? You're kind, you're strong with the heart of gold. చూసారు కదా, క్యాండిల్స్ నేను బ్లో చేయనీయకుండా నేనే చేసేసాను. అండ్ హ్యాపీ బర్త్డే శ్రీ, లవ్ యూ టు ద కోర్. అండ్ నీ విషెస్ ఏమేమైతే ఉన్నాయి, సారీ మన విషెస్ ఏమున్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి ఇయర్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Happy birthday to you, shining star. కేక్ కటింగ్ అయిపోయింది. సో ఇండియా నుంచి కూడా కాల్ స్టార్ట్ అయిపోయాయి. అందరితో మాట్లాడేటప్పటికి ఫ్యామిలీస్తో 1 o'clock అయిపోయింది. సో ఈరోజు ఇలా గడిచింది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు శ్రీకి ఇష్టం అని చెప్పి పూరీ చేద్దాం అనుకున్నాను. సో పూరీ అండ్ చోలే కర్రీ బ్రేక్ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని టెంపుల్
కి వెళ్దామని చెప్పి ప్లాన్. సో మాకు నియర్ బై హిందూ టెంపుల్ ఉంది, సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని టెంపుల్ ప్లాన్ ఉందని చెప్పాను కదా, సో టెంపుల్లో దర్శనం చేసుకొని వచ్చేసాము. మా ఇంటికి దగ్గరలో 5 minutes అవేలోనే ఉంటుంది. ఇది భారతీయ హిందూ టెంపుల్ అనమాట. సో బయట కూడా నాగదేవత విగ్రహం అండ్ గరుడ విగ్రహం 2 ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ టెంపుల్ అవుట్ సైడ్ ఏరియా కూడా బాగుంటుంది అండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇవన్నీ చూసుకునేటప్పటికి టైం అయిపోయింది, లంచ్ టైము. సో ఇంకా ఏమన్నా ఆప్షన్స్ ఉంటాయా అని ఎక్స్ప్లోర్ చేసాం రెస్టారెంట్ ఆప్షన్స్ కోసము. సో మాకు క్లోవ్ ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఆప్షన్ దొరికింది. సో అదైతే మేము ఎప్పుడూ ట్రై చేయలేదు, సో ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం. ఇది కొలంబస్లో డబ్లిన్ ఏరియాలో ఉంది. సో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ట్రై చేయొచ్చు. బాగానే ఉంది రెస్టారెంట్, అంబియన్స్ కూడా బాగుంది, మాకు నచ్చింది. సో వెళ్ళగానే పాపడ్ ఇచ్చారు కాంప్లిమెంటరీగా. అండ్ మేము అపటైజర్స్లో వెజ్ అపటైజర్ వచ్చి గోబీ మంచూరియన్ ఆర్డర్ చేసాము అండ్ నాన్ వెజ్ వచ్చి చికెన్ రేష్మి కబాబ్ ఆర్డర్ చేసాము. 2 నచ్చాయి మాకు, బాగున్నాయి. అండ్ కమింగ్ టు ది మెయిన్ కోర్స్, పన్నీర్ కర్రీ అండ్ బటర్ నాన్ ఆర్డర్ చేసాము. సో దానికి ఇక్కడ రైస్ కూడా ఇస్తారు కాంప్లిమెంటరీగా కర్రీ ఆర్డర్ చేస్తే. సో యా, మా లంచ్ అలా అయింది. నేను లంచ్ చేశాక ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఇంటికి వెళ్ళాక రీల్ చేద్దామని చెప్పి ప్లాన్. సో నేనేం రీల్ చేశాను ఏంటి అనేది చూడాలనుకుంటే నా ఛానల్లో చూసేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి పూర్ణ.కనమర్లపూడి. సో ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేశాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మరిన్ని వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బాయ్.